హైదరాబాద్ మాసప్ ట్యాంక్ పరిధిలోని మాంగర్ బస్తీ నాలాలో గల్లంతైన ఇద్దరు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో నాలా ఉధృతికి మామ అల్లుళ్లు రాము, అర్జున్ కొట్టుకుపోయారు. గత 2 రోజుల నుంచి మూసీ నదిలో డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు, జీహెచ్ఎంసీ, హైడ్రా బృందం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇవాళ కూడా నాలా పరిసర ప్రాంతాల్లో వారి కోసం స్థానికులు, కుటుంబ సభ్యులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మసప్ ట్యాంక్ పరిధిలోని మాంగర్ బస్తీ నాలాలో గల్లంతైన ఇద్దరు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివరాలు మణికంఠ అందిస్తారు. మణికంఠ, చంద్రిక, సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి ఆసిఫ్ నగర్ లో మంగర్ బస్తీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. ప్రస్తుతం వాళ్ళిద్దరి కోసం హైడ్రా సిబ్బంది, అలాగే జీహెచ్ఎంసీ అధికారులు, వీరితో పాటుగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయినప్పటికీ ఇప్పటి వరకు సుమారుగా 36 గంటలు గడుస్తున్న వీళ్ళిద్దరు ఆచూకీ కూడా తెలియకపోవడం ప్రస్తుతం కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్న సాయంత్రం వరకు సుమారుగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే హైడ్రా సిబ్బంది, పోలీస్, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి గోషా మహల్ వరకు, సుమారుగా మంగర్ బస్తీ నుంచి గోషా మహల్ వరకు ఇద్దరు వ్యక్తుల కోసం పూర్తి స్థాయిలో గాలించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రస్తుతం గల్లంతైన వారు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులుగా ఇప్పటికే తెలిసిన విషయమే. అలాగే వీళ్ళిద్దరూ కూడా మామ అల్లుళ్ళు అర్జున్, రాము కూడా ఇప్పటికే అర్జున్ కూడా రీసెంట్ గానే వివాహం అయింది. ప్రస్తుతం ఆయనకు 3 ఆడపిల్లలు ఉన్నారు. అలాగే నెల కిందటే కొడుకు కూడా పుట్టాడు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగి సుమారుగా 2 రోజులు గడుస్తున్నప్పటికీ తమ బంధువుల ఆచూకీ తెలియలేదంటూ వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తి స్థాయిలో అన్ని విధాలా కూడా వాళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఘటన జరిగిన ఘటనా స్థలానికి హైడ్రా కమిషనర్ రంగనాథన్తో పాటు అలాగే వీరితో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కూడా ఘటన జరిగిన ప్రదేశం వద్దకైతే చేరుకున్నారు. అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది, పూర్తి స్థాయిలో ఒక నివేదన కూడా సిద్ధం చేశారు. అలాగే ప్రస్తుతానికి ఎవరైతే గాలింపు చర్యలు మిస్ అయ్యారో అటు అర్జున్ తో పాటు అలాగే మామ రాము కూడా ఇప్పటికే మిస్సింగ్ అయ్యారు. సో వీళ్ళిద్దరికీ కూడా వేరువేరుగా ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున నష్టపరిహారం అందజేస్తామంటూ కలెక్టర్ హరిచందన ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈ మంగర్ బస్తీలో సుమారుగా 145 అక్రమ నివాసాలు ఉన్నట్లుగా హైడ్రా సిబ్బంది ఇప్పటికే గుర్తించారు. మరో వారం రోజుల్లో ఖచ్చితంగా మరోసారి వర్షం వచ్చినా సరే ఈ అక్రమ ఏవైతే ఇల్లులు ఉంటాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో తొలగించి నీటిని పూర్తి స్థాయిలో వెళ్లేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథన్ కూడా తెలిపారు. ప్రస్తుతం ఎవరైతే ఆచూకీ రాము అలాగే అర్జున్ కోసం ప్రస్తుతం హైడ్రా సిబ్బంది అలాగే జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో జల్లెడ పడుతూ ఉన్నారు. ఓకే మణికంఠ, థ్యాంక్ యూ.